అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నా. మళ్ళీ వచ్చింది ఏంద్రా బాబు, ఏం ఏం తెచ్చిందని అనుకోవద్దు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇట్లా చేస్తారు కదా. అసలు ఎందుకండి అలా చేయడం వల్ల మనకు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ మన అందాన్ని బయట పెట్టడం ద్వారా మనకు సన్మానం చేస్తుందా? చెయ్యదు కదా. మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎంతమంది మన కుటుంబంలో ఉన్న వాళ్ళు చూస్తారు, మన నైబర్స్ చూస్తారు, మన ఫ్రెండ్స్ చూస్తారు, పిల్లలు, తల్లి, పిల్ల, నాన్న ఫ్రెండ్స్ ఇట్లా చాలామంది చూస్తారు కదా. అప్పుడు పరువు అయినట్టు అనిపించదా అండి? అసలు అంత ధైర్యం మీకు ఎట్లా చెప్పండి? ఆడవాళ్ళే పుట్టినప్పుడు ఇట్లాంటివి చెయ్యొద్దండి ప్లీజ్. మనం కొంతవరకన్నా మన మీద జరిగే అరచకలను ఆపాలంటే మనం కూడా కొంచెం సాంప్రదాయంగా పద్ధతిగా ఉండడానికి ప్రయత్నిస్తానండి. మనల్ని చూసి చేతులెత్తి నమస్కరించే విధంగా నడుచుకుందాం ప్లీజ్. మనల్ని చూస్తే నోటి మీద ఇలా చేసుకునే బదులు చెయ్యెత్తి నమస్కరించేలాగా బిహేవియర్ చేద్దామండి. మన పద్ధతి మార్చుకుందాం. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ మనకైనా బహుమతి ఇస్తుందా? అందం అనేది 10 మందికి చూపించే అందం కాదు. ఎక్కడ చూపెట్టాలో అక్కడే చూపెట్టాలి. అందం 10 మందికి చూపెట్టకూడదు, దాచుకోవాలి. అది 10 మందికి చూపిస్తుంది అందం అన్నారు, కొలెస్ట్రాల్ అంటారు. ప్లీజ్ దయచేసి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో అలాంటి మెసేజే ఇవ్వండి. మీరు వీడియోలు చేయండి, రీల్స్ చేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారండి. అసహ్యంగా అనిపిస్తుంది నాకు. అసలు ఎందుకు అలా చేయడం అవసరమా? మనకు కాదు కదా. మన పిల్లలు ఉంటారు, మన కన్న కొడుకు ఉంటాడు, మన భర్త ఉంటాడు, మన అత్త మామ ఉంటారు, మన నాన్న ఉంటారు, మన అన్నదమ్ములు ఉంటారు. అట్లా మీరు చేసే ప్రతి పని నా వాళ్ళు చూస్తారని మనసులో పెట్టుకొని చేయండి. అప్పుడు మనకేం కాదు అని ఇట్లా నాకు నచ్చలేదండి. ప్లీజ్ అట్లా చెయ్యకండి. అందంలాగానే ఉంచండి, అసహించుకునేలాగా ఉంచకండి.